నమస్తే తెలుగు వారి విశ్వవేదిక వారధి కార్యక్రమానికి స్వాగతం. అమరావతికి బీజేపీ పూర్తి అండదండలున్నాయా? కేంద్రం చెప్పిన 15,000 కోట్ల రూపాయలు అప్పా గ్రాంటా? ఏపీ ప్రభుత్వంలో బీజేపీ పాత్ర ఎంత? ఏపీ సర్కార్ వైసీపీ నేతల్ని టార్గెట్ చేసిందా? ఇలాంటి వాటితో పాటుగా మరిన్ని అంశాలపై మనతో మాట్లాడడానికి ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి పాతూరి నాగభూషణం గారు టీవీ9 వారధి కార్యక్రమంలో జాయిన్ అవుతున్నారు. ఆయనతో ఎన్ఆర్ఐలు కాల్ మాట్లాడాల్సిన నంబర్స్ 914023490015, 914023490016. నమస్తే సార్. నమస్తే అండి. నాగభూషణం గారు, కూటమి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? దాదాపు 50 రోజులు పూర్తి కావచ్చింది. ఎలా ఉంది పాలన? ప్రతిభ గారికి, అదేవిధంగా టీవీ9 ప్రేక్షకులకి, ఎన్ఆర్ఎస్ ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారో అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు. ఈ రోజున భారతదేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాలు జరిగిన అరాచకాన్ని, జగన్మోహన్ రెడ్డిని జనాలు చూసి భయపడి పారిపోయారు. ఎలా పారిపోయారంటే ముఖ్యంగా ఎన్ఆర్ఐస్ ఆంధ్రప్రదేశ్ రావాలంటే 5 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం వచ్చేవాళ్ళు కూడా రాకుండా మానేశారు. వెళ్తే అక్కడ కేసులు, లేకపోతే అక్కడ రాష్ట్రం ఎంత అధోగతి పాలైపోయింది ఇండస్ట్రీస్లో అనే దాంట్లో. అందుకనే మొన్న కూటమికి బీజేపీ, తెలుగుదేశం, అదేవిధంగా జనసేన ముగ్గురు నిలబడితే అవతల వారికి 11 సీట్లు వచ్చినాయంటే అది కూడా 2-3 సీట్లు అయితే 300 ఓట్లతో గెలిచారు. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ కూటమి మీద చాలా బాధ్యత ఉంది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత ఉందనే నమ్మకంతో, అదేవిధంగా ఇటువంటి అరాచకమైన పాలనకి అంతం వందించాలనే ఉద్దేశంతో ప్రజలు ఓటేశారు. కూటమి వచ్చిన తర్వాత మీరు చూశారు, రాగానే 4,000 రూపాయలు పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎవరైతే ఈ కేసులు మీద పెట్టారో ఈ 5 సంవత్సరాల రాజధాని రైతుల మీద కానీ వీటన్నిటిని కూడా తీసేస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పటం. అన్నిటికంటే ముఖ్యమైన విషయం అమరావతి. ఎందుకంటే రాజధాని ఉంది అని చెప్పుకోలేని దుస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. అటువంటి ఈ రాజధానిని కట్టడానికి కేంద్రం 15,000 రూపాయలు డబ్బులు ఇవ్వడం జరిగింది. దానికి ఈ వైసీపీ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఈ 15,000 కోట్లు ఇచ్చారు, మళ్ళా తర్వాత ఎంత ఇస్తారో, ఏ విధంగా డెవలప్ అయితే ప్రపంచంలో ఒక మోడీ గారు అన్నట్టుగా ఢిల్లీకి ధీటుగా ఒక మంచి సిటీని ఇక్కడ కట్టి చూపిస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగానే ఈ రోజున ఇక్కడికి వచ్చి చెప్పిన మాట ప్రకారం ప్రమాణ స్వీకారం అయిన తర్వాత 15,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వటం. అట్లాగే ఈ సిటీ పూర్తి అయ్యేంత వరకు కూడా మరి కేంద్రం బాధ్యత తీసుకుంటుందని, అదేవిధంగా మన పోలవరం కూడా ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. ఇటువంటి విషయాల్లో చెప్పినప్పుడు ఇవాళ రైతులందరికీ కూడా ఎంతో ఆనందం కలిగింది. ఎందుకంటే 5 సంవత్సరాలు మరలా కౌలుని, అంటే అంతకుముందు 10 సంవత్సరాలు, మళ్ళీ 5 సంవత్సరాలు కౌలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే రైతు కూలీలు ఉన్నారో, వాళ్ళకి ఉపాధి కోల్పోయారో వాళ్ళకు కూడా పరిశీలిస్తామని చెప్పి చంద్రబాబు గారు చెప్పటం. ఆయన వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ అంతా బాగా పెరగటం. దానికి కారణం ఏంటంటే, ఒక కూటమి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం భారతదేశంలో ఇది సెల్ఫ్ మేడ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే అగ్రికల్చర్గా కానీ, సముద్ర తీరం 984 కిలోమీటర్లు ఉండటం కానీ, ప్రజలందరూ కూడా ఎంతోమంది ఇండియా నుంచి అమెరికా కానీ, లేకపోతే లండన్ కానీ, దుబాయ్ కానీ, సింగపూర్ కానీ, వివిధ దేశాల్లో డాక్టర్లు, ఇంజనీర్లు, రకరకాల వృత్తులు ఉన్నవారు అక్కడికి వెళ్ళి చదువుకొని మంచి వృత్తులు చేస్తూ, ఉద్యోగాలు చేస్తూ, అక్కడి నుంచి ఈ భారతదేశం యొక్క రుణం తెచ్చుకోవడానికి డబ్బులు పంపించడమే కాకుండా ఈ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులను కావచ్చు, ఆ గ్రామాలను బాగు చేయడంలో కూడా వీళ్ళ పాత్ర చాలా ఉంది. మొన్న ఎలక్షన్కి అయితే దరిదాపుగా ఒక 10,000 మంది వచ్చి ఉంటారండి. ఏ కంట్రీస్ నుంచి అయినా సరే ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఓట్లు వేశారు. అంటే ఒక్కొక్క మనిషి వచ్చి వెళ్ళడానికి 2 లక్షల రూపాయలు వాళ్ళ టికెట్లు అవుతాయి. ఫ్యామిలీలు వచ్చి, ఒకవేళ వాడు ఓటు ఇక్కడ లేకపోయినా వాళ్ళ తల్లిదండ్రుల చేత వేయించి, ఇంకా 10 మంది చేత ఓట్లు వేయించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం మనం పాటుపడాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈ కార్యక్రమాలను చేపట్టారు. అందుకనే ఈ రోజున ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ముందు ఉన్న ఎజెండా ఏంటంటే, రైతులందరికీ కూడా పోయినసారి 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చినందుకు వారికి ఈ ప్రతి ఒక్కరికి కూడా ప్లాట్లు వెంటనే అలాట్ చేస్తున్న వాటిని అక్కడ కనీసం మట్టి రోడ్లు, తారు రోడ్లు వేసేసి ఇమీడియట్గా వాళ్ళకి ఆ ప్లాట్ ఇచ్చినట్లయితే ఆ ప్లాట్ దగ్గరికి వెళ్ళి కాంపౌండ్ వాళ్ళు కట్టుకుని 4 మొక్కలు పెట్టుకొని, లేదా ఇల్లు కట్టుకోవడమా, లేదా కమర్షియల్ అయితే కమర్షియల్గా చేసుకోవడమా అనేది జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇమీడియట్గా ప్లాట్లు వెంటనే ఇవ్వాలి.
అది ఆ ప్రాసెస్లో నిన్న నారాయణ గారిని చంద్రబాబు నాయుడు గారిని కూడా కలవడం జరిగింది. వారు చాలా పాజిటివ్గా దీని మీద నిన్న సిఆర్డీఏ మీటింగ్ జరిగి చాలా తీర్మానాలు కూడా చేయడం జరిగింది. దాంతోపాటు ఈ ఇచ్చిన డబ్బులు కూడా మనకి చెప్పండి మేడం. నాగభూషణ్ గారు కాలర్ లైన్లో ఉన్నారండి, ఆయనతో మాట్లాడదాం. ఫస్ట్ మనోహర్ గారు డెట్రాయిట్ నుంచి. మనోహర్ గారు మీ ప్రశ్న అడగండి. నమస్తే సార్, ఒక 2-3 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఏంటంటే గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఆ చీప్ లిక్కర్, సింథటిక్ మెటీరియల్స్, కెమికల్స్ యూజ్ చేసి ప్రజల ఆరోగ్యాలు దెబ్బతినే విధంగా చీప్ లిక్కర్ని అమ్మారు. తర్వాత డైరెక్ట్ సేల్స్, క్యాష్ సేల్స్ అని చెప్పేసి, అంటే కేంద్ర ప్రభుత్వానికి అసలు ఎంత ట్యాక్స్ కట్టారో కూడా తెలియదు, ఎన్ని వందల కోట్లు, వేల కోట్లు ట్యాక్స్ ఎగ్గొట్టారో కూడా తెలియదు. మరి అలాంటప్పుడు పురంధరేశ్వరి గారు, మీ ప్రెసిడెంట్ బీజేపీ, కేంద్ర ప్రభుత్వానికి కూడా యూనియన్ మినిస్టర్కి కంప్లైంట్ చేసినా కూడా ఎందుకు మీరు గత ప్రభుత్వం పైన యాక్షన్ తీసుకోలేదు చెప్పండి. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు గత ప్రభుత్వంలో ఆ ఋషికొండ ప్యాలెస్ కానీ లేకపోతే ఆ పొలం హద్దురాళ్ల పైన కూడా జగన్మోహన్ రెడ్డి 700 కోట్లు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో ఆయన ఫోటోల కోసం 600-700 కోట్లు ఖర్చు పెట్టారు అని చెప్పేసి మీడియాలో వస్తున్నాయి. మరి అలాంటప్పుడు మీ దగ్గర ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? అంటే లీగల్ గా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? అంత ఘోరంగా దుబారా చేసినప్పుడు నిజంగా ప్రభుత్వం యాక్షన్ తీసుకోవచ్చా? ఎందుకంటే గ్రానైట్ రాళ్లపైన ఆయన ఫోటోలని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో అని మీడియాలో వచ్చిందండి. అది చంద్రబాబు నాయుడు గారు కూడా అఫీషియల్ గా ప్రెజెంటేషన్ లో చెప్పారు, 700 కోట్ల రూపాయలు ఈ రకంగా వృధా చేశారని. కాబట్టి మరి ఏ రకమైనటువంటి యాక్షన్స్ ఉంటాయి? ఖచ్చితంగా తీసుకోవాలి సార్, ఇలాంటి వ్యక్తులను వదిలిపెట్టద్దు, వీలైతే ఉరిదీయాలి. దాని గురించి ఏమంటారు సార్? మనోహర్ గారు, మీరు చాలా మంచి క్వశ్చన్లు వేశారు. ఎందుకంటే ప్రజలకు కూడా అర్థం కావాలి. ఎందుకంటే మీలాంటి ఒక మంచి భావాలు ఉన్న వ్యక్తులు విదేశాలకు వెళ్ళి ఈ రాష్ట్రం జరుగుతున్న అన్యాయం అంటే, మీరు చీప్ లిక్కర్ తాగరు, కానీ చీప్ లిక్కర్ తాగినప్పుడు సామాన్యుడు ఆరోగ్యం ఎంత పాడవుతుందో మీరు ఆలోచించారు. ఆ రోజున 50 రూపాయలు ఉన్నదాన్ని 200 చేసి ఒట్టి స్పిరిట్ లాంటిది వాళ్ళు కలర్ కలిపి ప్రజలకు ఇవ్వడం వల్ల వాళ్ళ కిడ్నీలు, లివర్ పాడైపోయి ఎంతోమంది చనిపోవడం జరిగింది. దీని మీద పురంధేశ్వరి గారు ఒక ప్రజెంటేషన్ ఇచ్చాం మేము. ఒక ప్రజెంటేషన్ ఇచ్చి మీడియాని పిలిచి చెప్పిన తర్వాత ఇప్పుడు వాసుదేవరెడ్డి అనే ఆయన పారిపోయాడు. ఏ దేశంలో ఉన్నాడో కూడా తెలియదు, ఎవరైనా దొరుకుతారు. ఎందుకంటే వచ్చిన తర్వాత ముందు ప్రమాణ స్వీకారాలు, మంత్రులు, కూర్పులు, సెక్రటరీలు ఇవి ఉంటాయి. కానీ ఏదైతే లిక్కర్ విషయంలో అతను ఎలక్షన్ ముందే చెప్పాడు, నేను మద్యపానం నిషేధించి ఎలక్షన్కి వెళ్తాడని. అందుకే ప్రజలు బాగా బుద్ధి చెప్పారు ఆడవాళ్ళు. ఇంకోటి ఏంటంటే, క్రెడిట్ కార్డు లేకుండా దరిదాపు 1,00,000 కోట్ల రూపాయలు వ్యాపారం జరిగితే అందులో ఒక 10,000 కోట్ల రూపాయలు మాత్రమే క్రెడిట్ కార్డు ద్వారా, మిగతా 90,000 కోట్లు క్యాష్ జరిగింది. ఇదంతా పట్టుకొని జైలుకి వెళ్ళటం ఖాయం. వైసీపీ నాయకులు అవ్వచ్చు, అధికారులు అవ్వచ్చు, వీళ్ళు వెళతారు. సో రెండో క్వశ్చన్, మీరు రుషికొండ వైజాగ్ది, అది నిజంగా ఆల్రెడీ దాని మీద పెద్ద రిసార్ట్స్ ఉన్నాయి. ఆ రిసార్ట్స్ దరిదా వాటి కాస్ట్ 100 కోట్లు. అది కాక అవన్నీ పడగొట్టేసి కొండని అంతా తొలిచేసి, ఒక ఎలుకలకు పందికొక్కులు కనుక ఏ విధంగా తొలిచేస్తాయి మట్టిని, ఆ విధంగా వీళ్ళు తొలిచేసి దానికి మళ్ళీ 500 కోట్ల రూపాయలు, మీరు చూసే ఉంటారు విజువల్స్, గంటా శ్రీనివాసరావు విజిట్ చేసినప్పుడు ఏ విధంగా అక్కడ ఎంత లావిష్గా ఆయన కట్టుకున్నాడు అనేది. అది ఆయన ఏదో పర్మనెంట్గా ఈ దేశానికి రాజు అయినట్టుగా. సో అది కూడా ఆ రుషికొండది కూడా త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు ఆల్రెడీ. ఎందుకంటే ఆల్రెడీ 1,60,000 ఎకరాలు వాళ్ళు 22A ఉన్నటువంటి అని చెప్పి చాలామంది దగ్గర బలవంతంగా ల్యాండ్స్ తీసుకున్నారు. అదేవిధంగా ల్యాండ్ తీసుకోవడమే కాకుండా బెదిరించి విశాఖపట్నం, చిత్తూరులో మరి ఆస్తులు రాయించుకున్నారు. మొన్న మదనపల్లి దగ్గర సిసోడియా గారు వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేస్తే 3 రోజులు ఆయన కూడా వానలో నుంచొని పూర్తిగా ఆ ప్రజల యొక్క దగ్గర ఉన్నటువంటి విన్నపాలు తీసుకొని చెప్తే వాళ్ళు ఏడుస్తూ, ఎంతోమంది ఆ వాన్లో కూడా అట్లాగే నిలబడి బయటకు కూడా వెళ్లకుండా లైన్లో నుంచొని అప్లికేషన్లు ఇచ్చారంటే ఎంత కసిగా, ఎంత బాధపడుతున్నారు. ఇప్పుడు వైజాగ్ కూడా వెళ్తారు సిసోడియా గారు, అక్కడ కూడా ఎంక్వైరీ చేసి అక్కడ అంతకుముందున్న CS జవహర్ రెడ్డి అవ్వచ్చు, అక్కడ ఉన్న విజయసాయి రెడ్డి అవ్వచ్చు, అక్కడ ఉన్న వైసీపీ లీడర్లు కూడా వీళ్ళు కూడా అది ఆ పొలాలు ఏవైతే ఉన్నాయో ఎవరి దగ్గర నుంచి ఆక్రమించుకున్నారో అన్నీ వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. అన్నిటికంటే మీరు చెప్పిన రాళ్ళు
రాళ్ళు ఎంత దారుణం అంటే ఇదేదో ఆయన ఏదో పర్మనెంట్గా ఆయన ఏదో కేంద్ర ప్రభుత్వ రాజముద్రలాగా నాలుగు సింహాల ముద్రలాగా ఆయన బొమ్మలు వేసుకోవడం చాలా, అందుకే తుగ్లక్ అన్నారు. ఆ తుగ్లక్ సైకో అన్నారు జనం అందరూ కూడా. అందుకనే జనాలు బుద్ధి పంపించడం జరిగింది. ఇంకా మీరు దానికి 700 కోట్ల సంగతి దేవుడు ఎరగండి. మా స్కూల్ బిల్డింగ్లన్నిటికీ కూడా వైసీపీ కలర్లు వేస్తే 3,000 కోట్ల రూపాయలు డబ్బులు అయిపోయినాయి. తర్వాత పరదాలు కడతాం, ఆయన హెలికాప్టర్లు వెళ్తుంటే కింద కూడా పరదాలు కట్టారు. ఆ పరదాలు గ్రీన్ మ్యాట్స్ కడతానికి ఎంత డబ్బు ఖర్చు అయితే ఆలోచించండి. ఒకవేళ బై రోడ్డు వెళ్తుంటే షాపులన్నీ మూసేయాలి, ఆఖరి గేదెలు కానీ కుక్కలు కూడా నడవడానికి వీలైనటువంటి పరిస్థితి. అది ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు అనుభవించినటువంటిది. ఈ రాక్షస పాలన, ఈ కంస పరిపాలన మొత్తం అంతమైపోయింది. కాబట్టి నెక్స్ట్ ఇక ఇటువంటి వాళ్ళకి రాజకీయాలు చోటు లేదు అనే విధంగా తీర్పునిచ్చారు ప్రజలు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఎవరుంటే బాగుంటుంది, ఈ కూటమి బాగా పనిచేస్తుంది, మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ గారు అనేది ఒక నమ్మకం ఉంది. డెఫినెట్గా ఈ 5 సంవత్సరాలు కాదు, ఇంకా పర్మనెంట్గా ఈ కూటమి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి మంచి అవకాశం అని చెప్పి నేను భావిస్తాను. నాగభూషణం గారు, నిన్న ఈరోజు ఐఐటి బృందం అమరావతిలో పర్యటించింది కదా, అక్కడ భవనాల పటిష్టతపై త్వరలోనే ఒక అంచనా కూడా రాబోతుంది అంటున్నారు. ప్రాథమికంగా ఎలా ఉన్నాయండి అక్కడ బిల్డింగ్స్ చూస్తుంటే? ఎంత సైకోన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఐఏఎస్ఎల్కి ఒక బిల్డింగ్స్ కట్టారండి, మినిస్టర్లకి ఎమ్మెల్యేలకు బిల్డింగ్లు కట్టారు, గ్రూప్ 1 ఆఫీసర్లు బిల్డింగ్లు కట్టారు, క్లాస్ 4 ఎంప్లాయీస్ బిల్డింగ్లు కట్టారు, అట్లాగే పేదవాళ్ళు ఇళ్ళు కట్టారు. ఇవన్నీ కట్టిన తర్వాత అందులో ఏసీలు కూడా బిగించారు. జస్ట్ ఒక 500 కోట్ల రూపాయలు అయితే గృహప్రవేశం చేసి అందరికి ఇచ్చేయచ్చు. ఆయన ఇక్కడ రాజధాని ఉండకూడదని ఎలక్షన్ ముందేమో నేను ఇక్కడ రాజధాని ఉంచి సింగపూర్ కంటే బ్రహ్మాండం కడతాను, రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తానన్న వ్యక్తి అధికారం రాగానే నేను ఒక రాజధాని కాదు 3 రాజధానులు అని చెప్పి మొదలుపెట్టడం జరిగింది. ఇవాళ ఆ 500 కోట్లు ఖర్చు పెట్టుంటే ప్రతి సంవత్సరం ఈ ఎంప్లాయీస్ అందరికీ కూడా 500 కోట్ల రూపాయలు రెంట్లు పే చేస్తున్నారండి. 5 సంవత్సరాల్లో 2,500 కోట్లు రెంట్ పే చేశారు. ఒక్క 500 కోట్లు ఖర్చు పెట్టుంటే 2,000 కోట్ల రూపాయలు డబ్బులు మిగిలేయి ఇవాళ ప్రాపర్టీ ఉండేది. ఇవాళ ఆ టీం అంతా వచ్చింది, వారంతా వచ్చి కూడా ఏవైతే ఆ హైకోర్టు కానీ, పర్మనెంట్ కట్టే అసెంబ్లీ కానీ, పర్మనెంట్గా కట్టే సచివాలయానికి కానీ అవన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేస్తున్నారు, వారు రిపోర్ట్ ఇస్తారు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏమైనా చిన్న చిన్న మరమ్మతులు ఉంటే మళ్ళీ వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసి వాటిని కంప్లీట్ చేయడానికే ఇవాళ ఒక పెద్ద ప్రణాళిక వాళ్ళు. ఎందుకంటే చేతిలో మన దగ్గర డబ్బులు ఉన్నాయి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఈ 15,000 కోట్లు కూడా ఇచ్చింది మనకు నెక్స్ట్ ఇక్కడి నుంచి 8 నెలల టైం ఉంది. అంటే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, మార్చి సుమారు 7 నెలలు మాత్రమే మనకు టైం ఉంది. 7 నెలల్లో ఈ 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లో మనకు డబ్బులు వస్తాయి. కాబట్టి ఈ 15,000 కోట్లు 7 నెలల్లో ఖర్చు పెట్టడానికి సమగ్రమైన ప్రణాళికను వేసుకొని, అంటే నేను అనేది ఏంటంటే సమగ్రమైన ప్రణాళిక అంటే ఒక 5,000 కోట్లు రోడ్లకి, ఒక 5,000 కోట్లు ఈ బిల్డింగ్స్కి, ఒక 5,000 కోట్లు ఇన్ఫ్రాకి పెట్టేసి ఫాస్ట్గా కనుక అవజేసినట్లయితే రాజధాని ప్రపంచంలో నెంబర్ 1 సిటీగా అవడానికి అవకాశం ఉంది. అదే ప్లాన్తో ఈ రోజున ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారండి న్యూయార్క్ నుంచి నరేందర్ గారు. నరేందర్ గారు మీ ప్రశ్న అడగండి. హలో, నమస్కారం అండి. క్వశ్చన్ వచ్చి ఇది మనది పాపులేషన్ వచ్చి 140 crores 1.4 billion అట్లా ఉందండి పాపులేషన్. ఇప్పుడు స్పెయిన్ చూసామనుకోండి, స్పెయిన్ అన్న కంట్రీ అది 4 crores. ఈ ఒలింపిక్స్ లో అథ్లెట్స్ వచ్చేసేసి వాళ్ళు 300 మెంబర్స్ ఉన్నారట. మనది 1.4 billion 140 crores పాపులేషన్ నుండి మనది 100 మంది, ఒక 100 పీపులే మనము ఇది అథ్లెట్స్ దీంట్లో పాల్గొంటున్నారు. మళ్ళీ దాంట్లో సగం మందికి అసలు మన దేశంలో పట్ల ఏ గేమ్స్ ఆడుతారో తెలియదు. ఒక్కరికి కూడా బంగారు పథకం అనేది, గోల్డ్ మెడల్ అనేది రావడం చాలా కష్టము. అదేమన్నా మన భారతదేశం దాంట్లో ఏమన్నా ఇంతమంది ఉండి దాని గురించి మనం ఆలోచిస్తున్నామా? ఇంకా మనం అది ఇంకా ఎదగలేదు అనుకుంటున్నామా? మరి బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాలు వచ్చింది, అది డిజిటల్ ఇండియా అన్నారు, అదన్నారు, ఇదన్నారు. బట్ ఇంతవరకు మనం ఒలింపిక్స్ లో మన దేశ ప్రజలు అసలైన శిక్షణ లేదా? మరి ఇంత బడ్జెట్ 15,000 కోట్లు మీరు ఖర్చు పెడతా అని అంటున్నారు 8 నెలల లోపల. ఏదన్నా ఈ చిన్నయేనండి, అవి పెద్ద ఈ రాక్ క్లైంబింగ్ అని ఉంటుంది, అవి ఇవి ఉంటాయి, పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏముండదు. అదేమన్నా ఈ 15,000 కోట్లలో ఏపీ ప్రభుత్వం ఏమైనా చేస్తే మా తెలంగాణ నుంచి కూడా మేము వచ్చి ట్రైన్ అవుతాము, అదొకటి. తర్వాత ఈ డిజిటల్ ఇండియా అది ఇది అని అన్నారు. మళ్ళీ మార్స్ మీదకి మనము పంపిస్తున్నాము, జూపిటర్ మీదకి, సన్ మీదకి, మూన్ మీదకి, ఎక్కడ పడితే అక్కడ పంపిస్తున్నాము.
కానీ బిఎస్ఎన్ఎల్ కి ఆటో పే లేకపోవడం ఏందండి? మనం అసలు డిజిటల్ ఇండియా ఐటీ లోపల ఇంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, మూన్ మీదకి శాటిలైట్లు పంపిస్తున్నాం, ఇంత టెక్నాలజీ ఉన్నది. బిఎస్ఎన్ఎల్ కి ఆటో పే ఇద్దామంటే లేదండి. నేను ప్రతిసారి క్రెడిట్ కార్డు తీయాలి, అది ఎక్కడ ఉందో తెలియదు, ఏ జేబులో ఉందో తెలియదు, అదంతా కట్టుకుంటూ చేయాలి. మనం ఇంకా ఎదుగుతున్నావా ఏంది? సిగ్గుచేట ఏమనుకోవాలన్నది కొంచెం చెప్పండి. నరేంద్ర గారు చాలా మంచి క్వశ్చన్ వేశారు. మన దేశం 145 కోట్ల దాకా మనం జనాభా పెరిగామండి. ఇప్పుడు చైనా కంటే క్రాసే మన నెంబర్ 1 స్థానంలో ఉన్నాం. ఇవాళ మన బలము బలహీనత 2 జనాభానేనండి. ఇంత జనాభా డెమోక్రసీ కంట్రీలో, చైనా ఈజ్ కమ్యూనిస్ట్ కంట్రీ, అక్కడ ఎవరు ఎదురు చెప్పేవాళ్ళు ఉంటారండి. ఇక్కడ రకరకాలైన మతాలు, రకరకాలైన కులాలు, రకరకాల ప్రాంతాలు, రకరకాల భాషలు, ఇంతమందితో కంట్రీని నడపడం అంత ఈజీ కాదండి. కాకపోతే ఏంటంటే మన భారతదేశంలో ఎవరైనా సరే మీరు వేరే దేశాలు చూసుంటారు, ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మనిషికి ఒక చిన్న పూరి గుడిసెలో ఉన్న, బిల్డింగ్లో ఉన్న హాయిగా వాతావరణం కానీ లేకపోతే ప్రజల యొక్క కుటుంబ వ్యవస్థ కానీ చాలా బాగుంటుంది. మీరు అన్నట్టుగా ఇది ఏమైందంటేనండి, ఈ స్పోర్ట్స్లో ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత మనం అనకూడదు, కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ వాళ్ళకి దేశం ఇంట్రెస్ట్ కంటే కూడా పర్సనల్ ఇంట్రెస్ట్, కరప్షన్ ఇదంతా ఉండేది. ఇవాళ మీరు చూడండి, భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత మోడీ గారు ఈ 10 సంవత్సరాల్లో ఎక్కడైనా ఒక కేంద్ర మంత్రి మీద కరప్షన్ ఉందో మీరు ఆలోచించండి. ఈ కరప్షన్ అనేది కాదు దేశం. ఇవాళ మీరు కనుక చూస్తే సైన్యం పక్కన చైనా కానీ పక్కన పాకిస్తాన్ కానీ ఏ కంట్రీ అయినా మన వైపు చూసి యుద్ధం చేయడానికి కానీ మన స్థలాన్ని ఆక్రమించడానికి కానీ మన కంట్రీ మీదకి రావడానికి కానీ ధైర్యం కూడా లేదు. కారణం ఏంటంటే మనకున్న బడ్జెట్లో 50% ఇంతకుముందు 80-90% ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం ఏదైనా. ఇప్పుడు 50% ఇండియాకి సంబంధించినటువంటి ట్యాంకర్స్ అవ్వచ్చు, మిసైల్స్ అవ్వచ్చు, మనం వివిధ కంట్రీస్తో, రష్యాతో, డిఫరెంట్ కంట్రీస్తో టైఅప్ పెట్టుకుని మనమే తయారు చేస్తూ ఉన్నాం. కంట్రీ స్ట్రెంగ్తన్ అవుతూ ఉంది. తర్వాత వచ్చేటప్పటికి మీలాంటి వారు తెలంగాణ నుంచి ఇక్కడికి వస్తారని మేము స్వాగతిస్తూ ఉన్నాం. చాలా మనం తెలుగు వాళ్ళమే కానీ విడిపోయినంత మాత్రాన మనం సంబంధం లేదు. ఈ రోజైనా మనకి తెలంగాణ అంటే మా అందరికీ కూడా అభిమానమే. ఎందుకంటే మేము పుట్టి పెరిగిందంతా కూడా మేము అక్కడే కాబట్టి చాలామంది అక్కడ పెరిగి మళ్ళీ ఇక్కడికి రావటం, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళటం ఇది ఈజ్ వెరీ కామన్. అందుకని మీలాంటి వాడు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకు ఫ్యూచర్లో ఇదంతా ఒకే కుటుంబంలాగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హైదరాబాదు, విజయవాడ, ఈ అమరావతి 200 కిలోమీటర్లు రోడ్డు వేయడానికి ప్లాన్ చేశారండి. ఇప్పుడున్నది 270 కిలోమీటర్లు. ఈ 200 కిలోమీటర్లు కనుక వేస్తే ఇక్కడి నుంచి నందిగామ, జగ్గేపేట దాకా కలిసిపోతే, అటు నుంచి కోదాడ, సూర్యాపేట కలిసిపోతే మొత్తం ఒకటే సిటీ అయిపోతాయి. మీకు ఎక్కడ గ్యాప్ కూడా ఉంటుందన్నమాట. అది 6 లైన్ 8 లైన్ రోడ్ చేయబోతా ఉన్నారు. అది చేస్తే అది కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. తర్వాత ఇవాళ మనం ప్రపంచంలో మన జీడిపి అందరికంటే అమెరికా 25 ట్రిలియన్స్ ఉంది, అదేవిధంగా చైనా 17 ఉంది, థర్డ్ మనమే ఉన్నాం 4 ట్రిలియన్స్లో. మనం నెక్స్ట్ 10 ఇయర్స్లో మీరు కనుక చూస్తే మనం ఇంకా బెటర్ పొజిషన్కి 10 దాకా వెళ్ళే అవకాశం ఉంది. దీనికి కారణం ఎందుకంటే మీరు ఆలోచించండి, మన భారతదేశంలో మనకి ప్రతి ఒక్కళ్ళు కూడా పొదుపు చేస్తారు, బంగారం కొనుక్కుంటారు. వచ్చిన డబ్బులు వీకెండ్ అయిన తర్వాత ఏదో హైదరాబాద్ లాంటి బాంబే సిటీల్లో టైం పాస్ చేస్తారు, కానీ మామూలుగా మన వాళ్ళందరూ కూడా డబ్బులు పొదుపు చేసే అవకాశం ఉంటుంది. ఇవాళ అమెరికాలో నేను చూస్తున్నాను, ఎంతోమంది రోజు ఉద్యోగాలు లేవు, మాకు H1 రావట్లేదు, పిక్ అవ్వట్లేదు, చదువైన తర్వాత నాకు ఉద్యోగం రావట్లేదు చాలామంది. అది మరి లండన్ చూస్తే ఇవాళ చాలా ఇబ్బందులు ఉంది, ఫ్రాన్స్ చూస్తే అక్కడంతా గొడవలు నడుస్తూ ఉన్నాయి, ఉక్రెయిన్ చూస్తే వార్ ఉంది, మీరు మన చైనా చూస్తే మొత్తం ఆ ఇండస్ట్రీలంతా కూడా అంతా డూప్లికేటు, అంతా వాళ్ళు వేరే దేశాలను బ్లాక్మెయిల్ చేయటం అంటే వాళ్ళ ప్రోడక్ట్ మీద ఎవరైనా ఆధారపడి ఉంటే వాళ్ళకి సరైన టైంలో సప్లై చేయకుండా దాని రేటు ఎక్కువ పెంచి అమ్మటం ఇలాంటి చేస్తారు. అందుకే ప్రపంచం మొత్తం కూడా భారతదేశం అయితే కరెక్ట్ అయినటువంటి ప్రొడక్షన్ తయారు చేయగలదు. భారతదేశం అయితే ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుంది. భారతదేశం అయితే అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని పార్టీ అందరినీ కూడా సమానంగా చూస్తారని చెప్పి మన భారతదేశం వైపు చూస్తూ ఉన్నారు. అందుకనే మనకి మీరు కనుక ఆలోచిస్తే మోడీ గారు ఏ కంట్రీ వెళ్ళినా కూడా రెడ్ కార్పెట్ వేసి అక్కడ చేస్తూ ఉన్నారు. మొన్న నేను అబుదాబి వెళ్ళొచ్చానండి. అక్కడ స్వామినారాయణ టెంపుల్ అక్కడ ముస్లిం కంట్రీలో 27 ఎకరాలు ఇచ్చారు. అందులో 13 ఎకరాల్లో టెంపుల్, 13 ఎకరాల పార్కింగ్ నెంబర్ 1గా కట్టారు. అలా ప్రతి దేశంలో కూడా మన భారతదేశం యొక్క సంస్కృతి, సంస్కారం, మన హెరిటేజ్ని కూడా వ్యాప్తి చెందుతూ ఉంది. మీలాంటి ఎన్ఆర్ఐస్ అందరూ కూడా బాగా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నానండి. రైట్ అండి. కెనడా నుంచి విజయలక్ష్మి గారు లైన్లో ఉన్నారండి. విజయలక్ష్మి గారు మాట్లాడండి. నమస్కారం అండి నాగభూషణ్ గారు. నమస్కారం అమ్మా. ఓకే. ఏపీ ప్రభుత్వం బీజేపీ పాత్ర తప్పకుండా ఎంత ఉందండి.
కాబట్టి ఇప్పుడు ఆర్థికపరమైన సహాయం మరియు చైతన్యం ఎంతో ఆర్థికంగాను ఎంతో చేస్తుందండి. జన చైతన్యకు ఎంతో గౌరవంతో కూడిన ప్రభుత్వ పాలనకు అండదండలతో ఉండి చంద్రబాబు నాయుడు గారు కూడా అండగా నిలుస్తున్నారండి. మాకు అనిపిస్తుంది ఇలా చేస్తున్నారని. బీజేపీ అధికార ప్రతినిధులకు మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు. మీరు అనుకున్నట్టుగానే చంద్రబాబు గారిని సీఎం అయిన తర్వాత మోడీ గారు డెఫినెట్గా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో కేంద్రం ఫస్ట్ ప్రయారిటీ. మీరు చూశారు, మొన్న 15,000 కోట్లు ఇచ్చినందుకే కాంగ్రెస్ వాళ్ళు పార్లమెంట్ దగ్గర ధర్నా చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఒక స్టేట్కి ఇస్తేనే వాళ్ళు అసూయ పడుతున్నారంటే ఇక్కడ క్యాపిటల్ లేని రాష్ట్రం వాళ్ళకి అవకాశం ఇవ్వాలని ఆలోచించకుండా ధర్నాలు చేస్తూ ఉన్నారంటే ఎలా ఉందో ఆలోచించండి. అయినా ఇటువంటి ఉడత ఊపులకి మోడీ గారు చంద్రబాబు గారు భయపడరు. ఎందుకంటే మన రాష్ట్రం డెవలప్ అయితే భారతదేశంలో జీడిపిలో మన రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయం. కాబట్టి తప్పకుండా మీలాంటి వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. రైట్ అండి. ఇటీవలే ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దీనివల్ల ఏపీలో దళితుల నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుందండి? అంటే ఇవాళ ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఎస్సీ వర్గీకరణగా ఆయన చేశారండి. అది కోర్టులో ఉంది. ఇవాళ కోర్టు తీర్పిచ్చింది. తీర్పిచ్చిన తర్వాత దాన్ని మనం ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. కాబట్టి ఇందులో పర్టికులర్గా మనం దాని మీద అంత డిస్కస్ చేయాల్సినంత అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ఇవాళ దాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా అందరికీ మంచి అవకాశాలు రావాలి. కోర్టు ఇచ్చిందంటే అందరూ చాలా పెద్ద ధర్మాసనం, ఏదో ఒకళ్ళిద్దరు ఇచ్చింది కాదు, 10 మంది కలిపి ఇచ్చినటువంటి జడ్జిమెంటు. ఆ జడ్జిమెంటు ఇచ్చిన తర్వాత మనం దాన్ని ఎంతో సహృదయంతో స్వాగతించాలని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకుంటోంది ఎస్సీ వర్గీకరణ అమలు పరచడానికి? అంటే మొన్నే కదండి వచ్చింది, ఇంకా టైం పడుతుంది. అంటే మనకి ఇంకా పార్లమెంట్ జరుగుతుంది కాబట్టి పార్లమెంట్ అయిన తర్వాత దానికి ఏ విధంగా చేయాలి ఏంటనేది గైడ్లైన్స్ వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్లో ఏముందనేది కూడా చూసి దాన్ని బట్టి ప్లాన్ ఉంటుందండి. ఇది మరీ టూ ఎర్లీ అనమాట మనం దాని గురించి ఏం ప్లాన్ అనేది. ఓకే, ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉందంటే ఏం చెప్తారు? మనకి ఒకటండి, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఆయన స్వశక్తితో కష్టపడి వచ్చిన వ్యక్తి. అదేవిధంగా ఒక మనిషికి నీతి నిజాయితీ, ఈ రాష్ట్రం కోసం ఎంతో కొంత నేను త్యాగం చేస్తాను, నాకు ముఖ్యమంత్రి పదవి కూడా అవసరం లేదు. ఆయన పర్సనల్గా వైసీపీ వాళ్ళు ఎంతో దారుణంగా 3 భార్యలు ఉన్నారు, లేకపోతే పెయిడ్ ఆర్టిస్ట్ అని, లేకపోతే ఎంత నువ్వు డబ్బులకు అమ్ముడు పోయావని పర్సనల్గా ఎంతో ఆయన్ని హ్యూమిలేట్ చేసినా కూడా ఎక్కడా కూడా అత్తారెడ్డి దారేదో సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఎక్కడ తగ్గాలో ఎక్కడ తల పైకెత్తాలో తెలుసుకున్నవాడే సక్సెస్ అవుతాడని. ఆ విధంగా ఈ ఎలక్షన్లో ఆయన సరైన నిర్ణయం తీసుకొని సినిమాలోనే కాదు హీరో, బయట కూడా హీరో అనిపించుకున్నటువంటి వ్యక్తి. ఈ రోజున ఆయనకి పంచాయతీరాజ్ ఇచ్చిన తర్వాత గ్రామ సర్పంచులందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఆయన దాని మీద పూర్తిగా స్టడీ చేస్తూ ఉన్నారు. నాకు ఒక నెల టైం ఇవ్వండి, ఈ నెల టైంలో నేనంతా నేర్చుకొని నేనంతా దీని మీద అవగాహనతో ఈ శాఖ మీద మీకు మంచి రిజల్ట్ వచ్చే విధంగా చేస్తానని చెప్తా ఉన్నారు. ఆ విధంగా ఆయన సినిమాలో ఏ విధంగా యాక్షన్ చేసేటప్పుడు ప్రిపేర్ అవుతారో ఈ మంత్రివర్గంలో డిప్యూటీ సీఎం తీసుకున్న తర్వాత కూడా ఆయన ఆ విధమైనటువంటి నిర్ణయాలకు రావడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే చాలామంది ఆయన టైం స్పెండ్ చేయడం అనుకున్నారు. ఆయన చక్కగా దానికి టైం స్పెండ్ చేస్తూ ఆయన అందరి అపాయింట్మెంట్స్ ఇస్తూ ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ లేకపోతే కార్యకర్తలకు కానీ లేకపోతే ఎవరైతే సర్పంచులు వాళ్ళకి ఇస్తూ దాని సమయం వాళ్ళకి కేటాయిస్తూ ఆ శాఖకు మంచి న్యాయం చేకూరుస్తున్నారని సక్సెస్ అవుతారండి, ఏం డౌట్ లేదండి. నాగభూషణం గారు, అందరూ ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలి అని కేంద్ర మంత్రి పెమ్మసాని ఒక ప్రకటన చేశారు. దాని వెనుక ఆరోగ్యశ్రీ కార్డులు ఎత్తేసే కుట్ర ఉంది అని షర్మిల ఆరోపిస్తున్నారు. దీనిపై మీరేమంటారు? ఇది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సాక్షి పత్రిక ఒకటి ఉందండి. అది దాని పత్రిక అనే కంటే కూడా పాంపులెట్ అంటే బెటర్ అండి. వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు రాసుకుంటారో తప్పితే ఆ రోజు ప్రెస్ మీట్లో నేను పెమ్మసాని చంద్రశేఖర్ ఇద్దరం ఉన్నాం. ఆ రోజున బడ్జెట్ మీద మేము మాట్లాడుతూ ఉన్నాం. మాట్లాడే దాంట్లో ఈ రాష్ట్రానికి ఎంత డబ్బులు ఇచ్చాం, పోలవరానికి ఎంత ఇచ్చాం, క్యాపిటల్కి ఎంత ఇచ్చాం, రైల్వేస్కి ఎంత ఇచ్చాం, వేరే నరేగా నిధులు ఎంత ఇచ్చాం, వీటితో పాటు మీరు ఆయుష్మాన్ భారత్
కార్డ్స్ తీసుకుంటే 5 లక్షల రూపాయలు ఇమీడియట్గా వస్తాయి. దానికి దీనికి సంబంధం లేదు. అది వేరు ఇది వేరు అన్ని కోఆర్డినేషన్తోనే హాస్పిటల్లో జరుగుతాయి. కాబట్టి ఇవాళ ఎత్తేస్తున్నామని ఎక్కడ చెప్పలేదు. ఓన్లీ వీళ్ళు ఈ సాక్షి పేపర్లో వచ్చిన దాన్ని షర్మిల గారు మాట్లాడారు తప్పితే ఆ సాక్షి పేపర్లో ఉదయం లేచిన దగ్గర అబద్ధాలు రాయడం తప్పితే లేదు. ఎందుకంటే ఐఎమ్ ద ప్రత్యక్ష సాక్షిని. మీరు చూస్తే ఆ రోజు వీడియో టీవీ 9లో కూడా ఆ రోజు లైవ్ వచ్చింది. నేను ఆ రోజు టీవీ 9లో కూడా లైవ్ వచ్చింది. కావాలంటే మీరు అందరూ చెక్ చేసుకోవచ్చు. ఎక్కడా కూడా ఆ ఆరోగ్యశ్రీ ఎత్తేస్తారని దానికి దీనికి సంబంధం లేకుండా ఇది వేరు నేను చెప్పలేదు. ఆయుష్మాన్ భారత్ కార్డు అవ్వచ్చు, ఆరోగ్యశ్రీ దీని కోఆర్డినేషన్తో జరుగుతుందని చెప్పారు. అంతేగాని ఇవాళ కేంద్రం అయినా రాష్ట్రమైనా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని బాగా చూడాలి. ప్రైవేట్ హాస్పిటల్ ధీటుగా, ప్రభుత్వ హాస్పిటల్లో కానీ మరి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఏమి జనాన్ని ఇబ్బంది పెట్టకుండా కార్డియంగానే ట్రీట్మెంట్ ఇచ్చి వెంటనే పంపించాలనేదే ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్దేశం. ఇవాళ మా సత్యకుమార్ గారు అక్కడ మన ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటే వీళ్ళు 5 సంవత్సరాల్లో లూటీ చేశారండి ఆరోగ్య శాఖని. అనారోగ్య శాఖ చేశారు వాళ్ళు. ఇవాళ ఆయన దగ్గరికి వెళ్తే పాపం ఆయన తీసుకున్న దగ్గర నుంచి డల్గానే ఉన్నాడు సత్యకుమార్ గారు. ఏంట్రా బాబు, ₹1 లేదు, వీళ్ళంతా కూడా డబ్బులన్నీ లూటీ చేసి అప్పులు చేసేసి అరాచకం చేసి అవినీతి చేశారని బాధపడుతూ ఉన్నాడు సత్యకుమార్ గారు. మరి అటువంటి ఆ శాఖను ప్రక్షాళన చేయడానికి ఆయన కూడా కేంద్రం దగ్గరికి వెళ్ళి నడ్డా గారి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి కూడా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలనే ఒక మంచి సంకల్పంతో సత్యకుమార్ ఆరోగ్య శాఖ మంత్రులు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఆ విషయంలో చంద్రబాబు గారి సహకారంతో సక్సెస్ అవుతారని చెప్పి నేను అనుకుంటున్నానండి. నాగభూషణ్ గారు, ఫైనల్ గా కేంద్రం చెప్పిన 15,000 కోట్ల రూపాయల గ్రాంట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఫస్ట్ ఇది గ్రాంటా అప్పా అనేది చాలా మందిలో ఇంకా సందేహం ఉంది. మీకు ఒకటేనండి, కేంద్రము పూర్తిగా ఆ డబ్బులు బాధ్యత నాది. నేను ఎవరికైనా ఒక స్టూడెంట్కి నేను చదివిస్తానంటే అది అప్ప అంటే చదివిస్తానంటే నేను డబ్బులు కట్టి చదివిస్తానండి. కేంద్రం అది ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుందండి. అది వీళ్ళు మాట్లాడుకోవడం అర్థం కాక మా పురంధేశ్వరి గారు, సీఎం రమేష్ గారు క్లియర్గా చెప్పారు, అది గ్రాంటు, మనం కట్టాల్సిన పని లేదు. ఇంకా మరి దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదండి. ఇవాళ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి రైల్వేకి అట్లాగే వెస్ట్ బైపాస్ రేపు ఇంకొక 3,500 కోట్లతో జరుగుతుంది. అదొక అక్టోబర్లో అయిపోతుంది. ఈస్ట్ బైపాస్ కూడా తయారు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మీరు ఆశ్చర్యపోతారు, ఇవాళ కరకట్ట 4 లైన్ రోడ్లు చేయడానికి కానీ లేదా ఔటర్ రింగ్ రోడ్ కొత్తదో ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది. ఈ రోజున రాష్ట్రంలో మన బెంగళూరు నుంచి విజయవాడ వరకు 20,000 కోట్ల రూపాయలతో ఒక గ్రీన్ఫీల్డ్ రోడ్డు ఒకటి అక్కడ జరుగుతూ ఉంది. మీరు కనుక ఒకసారి కనుక చూసినట్లయితే ఈరోజు ఈ రాష్ట్రంలో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఆఫీసులు దరిదాపుగా 42 ఉన్నాయి. నాబార్డ్ అవ్వచ్చు, ఆర్బీఐ అవ్వచ్చు, ఎల్ఐసి అవ్వచ్చు, వీటన్నిటికీ కూడా నెక్స్ట్ 3 మంత్స్లో అక్కడ రోడ్డు, పవరు, వాటర్ కనుక ఇచ్చినట్లయితే నేను నారాయణ గారికి, సీఎం గారికి చెప్పాను, వారు అదే పనిలో ఉన్నారు. అవ్వగానే కేంద్ర ప్రభుత్వ శాఖలన్నీ కూడా శంకుస్థాపనలు చేసి వాటిని పూర్తి చేయడం కూడా జరుగుతుంది. దాదాపుగా అవన్నీ కూడా కన్స్ట్రక్షన్ అయితే 10,000 కోట్ల రూపాయలు నిధులతో కట్టడానికి అవకాశం ఉంది. అట్లాగే స్టేట్ గవర్నమెంట్ ఆఫీసులు ఎన్నో ఉన్నాయి. ఏది మన సిఆర్డీ ఆఫీస్ అవ్వచ్చు, రకరకాల ఆఫీసులు, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీసులు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటితో పాటు హాస్పిటల్స్కి కొన్ని ల్యాండ్లు అలాట్ చేశారు. ఆ హాస్పిటల్స్ అందరూ కూడా ఎవరైతే ల్యాండ్ తీసుకున్నారో వాళ్ళకు కూడా టైం బాండ్ పెట్టి 24 మంత్స్లో కంప్లీట్ చేయకపోతే ఆ ల్యాండ్స్ వెనక్కి తీసుకునే పరిస్థితి ఉంది. అందుకనే వాళ్ళు కూడా వెంటనే కడతానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా హోటల్స్కి, చాలా హోటల్స్కి తాజ్ కానీ మన హయత్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద ఫార్చ్యూన్ కానీ వీటన్నిటి కూడా ఇచ్చారు. వాళ్ళు కూడా హోటల్స్ కట్టి అక్కడ టూరిజం డెవలప్ చేయడానికి హోటల్స్ డిపార్ట్మెంట్ కూడా అక్కడ ముందుకు వస్తూ ఉన్నారు. మీరు కనుక ఒకసారి కనుక ఆలోచించితే ఒక మోడల్స్ సిటీ అమరావతి ప్రపంచంలోనే ఒక ఈ విధంగా ఉండాలి, గ్రీన్ సిటీ, పొల్యూషన్ లేని సిటీ అనేదే ఇక్కడ కేంద్రంలో ఉన్న మోడీ గారి కానీ రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. డెఫినెట్గా ఆ దిశగానే అడుగులు పడతాయి. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిన తర్వాత ప్రజలు ఏ ఉద్దేశంతో ఓట్లు వేశారో ఆ ఓట్లని దానికి సరైన రిజల్ట్ ఇచ్చే బాధ్యత కూటమి తీసుకుంటుంది. ఆ విధంగా సక్సెస్ అవుతామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. రైట్ అండి, థ్యాంక్ యూ నాగభూషణం గారు వారధి కార్యక్రమంలో జాయిన్ అయినందుకు. ఇది వాల్టి వారధి ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి TV9.